ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికీ రాయలసీమకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. తాజా బడ్జెట్లో కూడా సీమ ప్రాజెక్టుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపించారు. కరువుతో అల్లాడుతున్న సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో డాక్టర్ వైఎస్ జగన్ హయాంలో మొదలైన ప్రాజెక్టులకు కూడా తీరని ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సీమ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం పట్ల కడప జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో పుట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సీమకు అన్యాయమే చేస్తున్నారని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు పైసా కూడా విదల్చలేదు. వాస్తవానికి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత వైఎస్ జగన్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వైఎస్ఆర్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి వైఎస్ జగన్ కంటే ముందు ఒకసారి సీఎం అయిన చంద్రబాబు ఏనాడు సీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదు. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు రూపకల్పన చేయలేదు. పైగా కొనసాగుతున్న ప్రాజెక్టులను ఆపివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం నుంచి నిన్నటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వరకు సీమను సస్యశ్యామలం చేసేందుకు డాక్టర్ వైఎస్ జగన్ కృషి చేశారు. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే పాత పద్ధతిలో సీమకు అన్యాయం చేయడం ప్రారంభించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారని పక్కన పెట్టేస్తే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ విమర్శించారు. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే ఆ పక్క ఇబ్బడి ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ఈ పథకం అనేది ఈ రాయలసీమ ప్రాంత రైతాంగానికి, అంతేకాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగానికి అత్యంత ముఖ్యమైన పథకము. ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రాజెక్టును విస్మరిస్తే రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించినట్టే. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడు తన చేతుల మీదుగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేయలేదు. పైగా పూర్తయినవన్నీ తానే చేశానంటూ క్రెడిట్ చోరీకి సిద్ధమైపోతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను చేపట్టారు. వీటితో పాటు తెలుగు గంగ కింద బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తండ్రికి మించిన తనయుడిగా శ్రీశైలం రిజర్వాయర్లో 800 అడుగుల్లో నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం ప్రారంభించి 80% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ లిఫ్ట్ను తెలంగాణకు పణంగా పెట్టడంతో పాటు తాజా బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదు. ఇప్పటికే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంతవరకు రాయలసీమ ప్రాజెక్టులకు పైసా కూడా కేటాయించలేదు. రాయలసీమ ప్రాంతంలోని మన సాగునీటి ప్రాజెక్టులకైతే ఇంకా శూన్యం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా పెద్దగా కేటాయింపులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ తప్ప మరొకటి కాదు. ఇది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాకు, తద్వారా కుప్పానికి కూడా నీళ్లిచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటుకు కావలసిన నిధులు కేటాయించలేదు. శ్రీశైలం వద్ద వైఎస్ జగన్ నిర్మించిన రాయలసీమ లిఫ్టుకు పర్యావరణ అనుమతులు తెచ్చి మిగిలిన 20% పనులు పూర్తి చేసేందుకు కూడా ఆయన ముందుకు రాలేదు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని సీమవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అడిగినాడనో లేకుంటే ఇంకొకరే అడిగినారనో ఆ రకంగా మనం త్యాగం చేసే కార్యక్రమం, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన రావడం జరిగింది కాబట్టి దానికి ఇద్దరు తోడు దొంగలన్నమాట. రేవంత్ రెడ్డి గారు అయితేనే, చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళు తప్పించుకునే దానికి ఫోరెన్సిక్ ల్యాబ్నే కాల్ చేసిన పరిస్థితి అనమాట. సో ఇంత దారుణం. అధికారంలోకి రాగానే 80,000 కోట్లతో పోలవరం నుంచి బనకచెర్ల అంటూ చంద్రబాబు మాయమాటలు చెప్పి కాలం గడిపేశారు. తీరా ఆ ప్రాజెక్టు అసాధ్యమని కేంద్రం మొట్టికాయలు వేయడంతో ఇప్పుడు ఆ మాట మాట్లాడకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. గాలేరు నగరి 2వ దశ పనులను పూర్తిగా మరిచిపోయారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.